గతసారి మనం చాలా అందమైన విషయం మాట్లాడుకున్నాం కదా, ఆత్మ గురించి. ఆత్మ ఎప్పటికీ నాశనం కాదు, అది పరమాత్మతో ఎప్పుడూ అనుసంధానంగా ఉంటుందని కృష్ణుడు అర్జునుడికి చెప్పాడు. అవునమ్మా, అది చాలా బాగుంది. ఆత్మపైన ఉన్న పరమాత్మతో ఎలా కలెక్ట్ అయి ఉంటుందో అది అర్థం చేసుకోవడం కష్టంగా అనిపించింది, కానీ నచ్చింది. నాకు గుర్తుంది అమ్మా, ఆత్మ అనేది మనలో ఉన్న చిన్న వెలుతురు లాంటిది అని చెప్పావు. అవును మీరా, చాలా బాగా గుర్తుపెట్టుకున్నావు. ఇప్పుడు కృష్ణుడు మరో అడుగు ముందుకు వెళ్తున్నాడు. ఆ పరమాత్మ మన లోపల మాత్రమే కాదు, ఈ ప్రపంచంలో అన్నిటా ఎలా ఉన్నాడో చెప్తున్నాడు. సూర్యుడిలో, చంద్రుడిలో, అగ్నిలో, మన శ్వాసలో, అన్నిటా. అంటే ఈ ప్రపంచంలో మనం చూసే ప్రతి అందమైన విషయంలో ఆయన జాడ ఉందని. ఇప్పుడు చూద్దాం కృష్ణుడు ఏం చెప్తున్నాడో. యతంతో యోగినశ్చైనం పశ్యంత్యాత్మన్యవస్థితం యతంతోప్యకృతాత్మానో నైనం పశ్యంత్యచేతసః. కృష్ణుడు చెప్తున్నాడు, ప్రయత్నం చేసే యోగులు, తమ మనసును లోపలికి తిప్పుకున్నవాళ్లు ఆత్మలో ఉన్న ఆ పరమాత్మను చూడగలుగుతారు. కాని ఎంత ప్రయత్నించినా మనసు పరిపక్వం కానివాళ్లకు, చేతనలేనివాళ్లకు ఆయన కనిపించడు. అమ్మా, అంటే ఏమిటి? ఒకరికి కనిపించి మరొకరికి కనిపించకపోవటమేమిటి? అందరూ ఒకే ప్రపంచంలో ఉన్నారు కదా. ఆరవ్, ఒక్క నిమిషం ఆలోచించు. రాత్రి ఆకాశం చూస్తే నక్షత్రాలు కనిపిస్తాయి కదా, కాని అదే ఆకాశాన్ని ఒక పిల్లి చూస్తే దానికి నక్షత్రాలు కనిపిస్తాయా? కనిపిస్తాయేమో, కాని అవి నక్షత్రాలు అని తెలుసుకోదు. సరిగ్గా అదే. చూడ్డడం వేరు, అర్థం చేసుకోవడం వేరు. మనసు లోపలికి తిరిగినప్పుడు, శాంతంగా ఉన్నప్పుడు, అప్పుడు కొన్ని నిజాలు అర్థమవుతాయి. ఇది ప్రయత్నం మాత్రమే చేస్తే చాలదు, లోపల్నుంచి అర్థం కావాలి. నాన్నా, అంటే ప్రయత్నం చేయడం పనికిరాదా? పనికొస్తుంది మీరా, ప్రయత్నం చేయడం చాలా ముఖ్యం. కాని ఆ ప్రయత్నంతో పాటు మనసు కూడా తెరుచుకోవాలి. పజిల్ చేసేటప్పుడు ఎప్పుడైనా జరిగిందా? చాలాసేపు ట్రై చేసి అలసిపోయి ఒక్క అడుగు వెనక్కి వెళ్లి చూస్తే అప్పుడు సొల్యూషన్ కనిపించింది. అవునా? లాస్ట్ వీక్ మ్యాథ్స్ ప్రాబ్లంలో అలాగే జరిగింది. చాలాసేపు చేశాను, వదిలేసి వేరే పని చేశాను. తిరిగి వచ్చేసరికి ఒక్కసారిగా అర్థమైంది. అదే కదా, అర్థమనేది లోపల్నుంచి వస్తుంది, బయటనుంచి కాదు. కృష్ణుడు చెప్పేది అదే. అర్థం చేసుకోవడం ఎప్పుడూ లోపల్నుంచే వస్తుంది, కేవలం ప్రయత్నం చేస్తే సరిపోదు. ఇప్పుడు తర్వాతి శ్లోకం చూద్దాం. ఇందులో కృష్ణుడు చాలా అందమైన విషయం చెప్తున్నాడు. యదాదిత్యగతం తేజో జగద్భాసయతేఖిలం యచ్చంద్రమసి యచ్చాగ్నౌ తత్తేజో విద్ధి మామకం. ఈ శ్లోకంలో కృష్ణుడు చెప్తున్నాడు, సూర్యుడిలో ఉన్న ఆ వెలుతురు ఈ మొత్తం ప్రపంచాన్ని వెలిగించేది, అది నానుంచే వచ్చింది. చంద్రుడిలో ఉన్న వెండి వెలుతురు, అగ్నిలో ఉన్న మంట అన్నీ నా తేజస్సే అని చెప్తున్నాడు. అమ్మా, అంటే ప్రతిరోజు ఉదయం సూర్యుడు వస్తాడే, అది కృష్ణుడేనా? కృష్ణుడు అని కాదు మీరా, కాని ఆ వెలుతురులో ఆయన శక్తి ఉందని, ఆ వెలుతురు వచ్చే చోటు ఆయనే అని. నాన్న, ఇది సైన్స్ లో చెప్పేదానికి వేరేగా ఉంది కదా. సూర్యుడు అనేది ఒక స్టార్ అని చెప్తారు స్కూల్లో. రెండూ నిజమే ఆరవ్. సూర్యుడు ఒక నక్షత్రం, అది సైన్స్ చెప్పే నిజం. కానీ ఆ నక్షత్రం ఎందుకు వెలుగుతుందో, ఆ శక్తి ఎక్కడ్నుంచి వచ్చిందో అది వేరే ప్రశ్న. కృష్ణుడు ఆ లోతైన శక్తి గురించి చెప్తున్నాడు. ఓహో, అంటే బయట నుంచి చూస్తే సూర్యుడు, లోపలికి వెళ్లి చూస్తే పరమాత్మ శక్తి అని. చాలా బాగా చెప్పావు. ప్రతి అందమైన వెలుతురులో, ప్రతి వెచ్చని మంటలో ఆయన ఉన్నాడని తెలిసినప్పుడు రోజువారీ జీవితంలో కనిపించే అద్భుతాలు మరింత అర్థవంతంగా అనిపిస్తాయి. నాన్నా, రాత్రి చంద్రుడు చూసినప్పుడు ఇప్పుడు వేరేగా అనిపిస్తుంది. అదే మీరా, ఆ ఫీలింగ్ చాలా విలువైనది. ఇప్పుడు తర్వాత ఏం చెప్తున్నారో చూద్దాం. గామావిష్య చ భూతాని ధారయామ్యహమోజసా పుష్ణామి చౌషధీహ సర్వాహ సోమో భూత్వా రసాత్మకః. ఇక్కడ కృష్ణుడు చెప్తున్నాడు, నేను భూమిలో ప్రవేశించి నా శక్తితో అన్ని జీవులను నిలబెడుతున్నాను. చంద్రుడిగా మారి రసంగా నిండి అన్ని మొక్కలను పోషిస్తున్నాను. అమ్మా, భూమిలో ప్రవేశించడమంటే ఏమిటి? కృష్ణుడు భూమిలోకి వెళ్ళాడా? శారీరకంగా కాదు ఆరవ్, ఆయన శక్తి భూమిలో నిండి ఉంది అని. చెట్లు పెరగటానికి నేల కావాలి కదా, ఆ నేలను పట్టుకుని ఉంచే శక్తి ఆయనది అని. అంటే మన గార్డెన్లో మొక్కలు పెరగటానికి కూడా ఆయన హెల్ప్ చేస్తున్నాడా? అవును మీరా, మన చేతులతో నీళ్లు పోస్తాం, ఎండ వస్తుంది, మట్టి పని చేస్తుంది, కాని ఆ అన్నిట్లో ఉన్న శక్తి ఆయనది. మనం చేసే పని కనిపిస్తుంది, ఆయన చేసే పని కనిపించదు. కాని లేకపోతే ఏదీ జరగదు. నాన్నా, అంటే ప్రపంచంలో చాలా సపోర్ట్ మనకు తెలియకుండా జరుగుతుందా? అవును, మనం శ్వాస తీసుకుంటాం, గుండె కొట్టుకుంటుంది, మొక్కలు పెరుగుతాయి. ఇవన్నీ మనం ప్రయత్నం
ప్రయత్నించి చేయడం లేదు. కనిపించని సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది. అది గుర్తించగలిగినప్పుడు కృతజ్ఞత వస్తుంది. అమ్మా, అది చాలా అందంగా అనిపిస్తుంది. అవును మీరా, ఇప్పుడు మరో అడుగు ముందుకు వెళ్దాం. ఈసారి కృష్ణుడు మన శరీరం లోపలి గురించి చెప్తున్నాడు. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణాపాన సమాయుక్తః పచామ్యన్నం చతుర్విధం. ఇక్కడ కృష్ణుడు చెప్తున్నాడు, నేను అన్ని జీవుల శరీరాల్లో జీర్ణాగ్నిగా ఉన్నాను. శ్వాస లోపలికి వెళ్లడం, బయటికి రావడం, ఆ రెండింటితో కలిసి అన్ని రకాల ఆహారాన్ని జీర్ణం చేస్తున్నాను. అమ్మా, జీర్ణం అంటే డైజెషన్ కదా, అది కూడా కృష్ణుడు చేస్తున్నాడా? అవును ఆరవ్, మనం తిన్న తర్వాత అది శక్తిగా మారడం, అది ఎంత అద్భుతమైన ప్రక్రియ అనిపించదా? మనం ప్రయత్నించకుండానే జరుగుతుంది. అంటే నేను అన్నం తిన్నప్పుడు కూడా ఆయన లోపల పని చేస్తున్నాడా? అవును మీరా, ఆ జీర్ణాగ్ని అనేది కేవలం పొట్టలో ఏదో కాదు, అది జీవశక్తి. అది ఉంటేనే మనం తిన్నది శక్తిగా మారుతుంది, మనం బ్రతుకుతాం. నాన్న, ఇది వింటే మన శరీరం చాలా అద్భుతంగా అనిపిస్తుంది. అవునారో, మనం గుర్తించని చాలా పనులు మన శరీరంలో జరుగుతున్నాయి. శ్వాస, గుండె, జీర్ణం, ఇవన్నీ ఆ శక్తి వల్లే. ఈ లోపలి ప్రక్రియలను గుర్తించగలిగినప్పుడు కృతజ్ఞత వస్తుంది. నాన్నా, ఇప్పుడు నేను శ్వాస తీసుకున్నప్పుడు వేరేగా ఫీలవుతున్నాను. ఆ ఫీలింగ్ చాలా అందమైనది మీరా. ఇప్పుడు చివరి శ్లోకం చూద్దాం. ఇందులో కృష్ణుడు అన్నిటికంటే లోతైన విషయం చెప్తున్నాడు. సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత్తః స్మృతిర్జ్ఞానమపోహనంచ వేదైశ్చ సర్వైరహమేవ వేద్యో వేదాంతకృద్వేద విదేవ చాహం. ఈ శ్లోకంలో కృష్ణుడు అంటున్నాడు, నేను అందరి హృదయాల్లో కూర్చున్నాను. నా నుంచే జ్ఞాపకం వస్తుంది, జ్ఞానం వస్తుంది, మర్చిపోవటం కూడా నా వల్లే జరుగుతుంది. అన్ని వేదాల ద్వారా తెలుసుకోవలసింది నేనే. అమ్మా, హృదయంలో కూర్చున్నాడంటే నాకు అర్థం కాలేదు. ఆరవ్, ఒక్కోసారి ఏదైనా చెయ్యబోయే ముందు లోపల ఏదో అనిపిస్తుంది కదా, ఇది సరైనది కాదు అని, లేదా ఇది చెయ్యాలి అని. ఆ లోపలి గొంతు ఎక్కడ్నుంచి వస్తుందో నాకు తెలియదు కాని అది వస్తుంది, ముఖ్యంగా ఏదైనా తప్పు చేయబోయినప్పుడు. ఆ గొంతే కృష్ణుడు అది తన నుంచే వస్తుందని చెప్తున్నాడు. హృదయంలో కూర్చున్నాడు అంటే మనకు సరైన దారి చూపించే శక్తి లోపల ఉందని. అమ్మా, మరి మరిచిపోవడం కూడా ఆయన వల్లే అని చెప్పాడు కదా, అది ఎందుకు? మీరా, అది చాలా మంచి ప్రశ్న. ఒక్కోసారి మనం పాత బాధలు మర్చిపోతాం కదా, అందుకే ముందుకు వెళ్ళగలుగుతాం. ఆ మర్చిపోవడం కూడా ఒక రకమైన దయ అని. ఓహో, అంటే జ్ఞాపకం కూడా ఆయనది, మరచిపోవడం కూడా ఆయనది, రెండూ మనకు అవసరమైనవే కదా. సరిగ్గా ఆ లోపలి గొంతును నమ్మగలిగినప్పుడు అది సరైన దారిలో నడిపిస్తుంది. అదే భక్తి యొక్క అసలైన బలం. నాన్నా, నాకు ఒక్కోసారి ఏదైనా డిసైడ్ చేయడం కష్టంగా అనిపిస్తుంది. అప్పుడు లోపల ఏదో చెప్తుంది కాని వినాలో వద్దో తెలియదు. మీరా, ఆ లోపలి గొంతు చాలాసార్లు సరైనదే అనిపిస్తుంది. అది నిదానంగా వింటే, శాంతంగా ఉంటే అది మనకు సరైన దారి చూపిస్తుంది. కృష్ణుడు చెప్పేది అదే. అమ్మా, ఈ 5 శ్లోకాలు అన్నీ ఒకే విషయం చెప్తున్నాయా? పరమాత్మ అన్నిటా ఉన్నాడు అని. అవును ఆరవ్, సూర్యుడిలో, చంద్రుడిలో, భూమిలో, మన శ్వాసలో, మన హృదయంలో, అన్నిటా ఇది అర్థమైనప్పుడు ప్రపంచం చాలా వేరేగా కనిపిస్తుంది. ఈరోజు కృష్ణుడు చాలా అందమైన విషయాలు చెప్పాడు కదా. సూర్యుడి వెలుతురు, భూమి శక్తి, మన శ్వాస, మన హృదయంలో ఆ గొంతు అన్నీ ఒకే మూలం నుంచి వచ్చాయని. నాన్నా, ఇప్పుడు రాత్రి చంద్రుడు చూసినప్పుడు నాకు వేరేగా అనిపిస్తుంది. తర్వాతి శ్లోకాల్లో కృష్ణుడు చెప్తున్నాడు, ఈ పరమాత్మను తెలుసుకున్న వ్యక్తి ఎలా ఉంటాడో, ఆ జ్ఞానం వల్ల ఏం జరుగుతుందో. అందులో ఒక మాట ఉంది, క్షరం మరియు అక్షరం అని. ఈ 2 పదాలు కృష్ణుడు చాలా ప్రత్యేకంగా వాడతాడు. శరం అంటే ఏమిటి అమ్మా? అది ఏం చెప్తుందో వినాలని ఉంది. అదే మనం తర్వాత చూద్దాం.